వెల్కమ్ బ్యాక్ టు మై చిట్టితల్లి ఛానల్. కాదు వెల్కమ్ బ్యాక్ టు మై చిట్టితల్లి స్కూల్. అందరం మస్తు ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. మీ స్కూల్లో కూడా సెలబ్రేట్ చేసుకురో లేదో కామెంట్ చేయండి. మా స్కూల్లో చిట్టి పాపలు చిట్టి బాబులు ఎట్లున్నారు వాళ్ళందరినీ మీకు ఇంట్రొడ్యూస్ చేసేస్తా. హాఫ్ అన్ అవర్ ఉంది. హాఫ్ అన్ అవర్ అంటే 30 minutes ఉంది. ఇంకా స్కూల్ కూడా ఓపెన్ చేసిరో లేదో. నా చిట్టితల్లి ఏడుస్తుంది కదా, ఎందుకు ఏడుస్తుందో చెప్తా. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్. అమ్మయ్య, ఫైనల్గా హెల్త్ కొంచెం క్యూర్ అవుతుంది. మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు, నేను చాలా హెల్తీగా ఉంటా. అసలు నాకు ఏం ప్రాబ్లం వచ్చింది అనేది ఒక్క నిమిషంలో చెప్పేది కాదు, దానికి ఒక పెద్ద లాంగ్ వీడియోనే చేయాలి. అంత పెద్ద ప్రాబ్లం వచ్చింది. అయినా కానీ మనకు ప్రాబ్లం వచ్చింది, మనకు హెల్త్ బాగాలేదు అని చెప్పి ఒక మూల కూర్చుంటే ఇంకా పేషెంట్ అయిపోయి ఇంకా అట్లే పడుకొని ఉంటాం, బెడ్కి అంకితం అయిపోతాం అని చెప్పేసి మనం ఏదైనా సరే, మనకి ఫీవర్ వచ్చినా హెడేక్ వచ్చినా ఏదొచ్చినా దాన్ని పక్కకు పెట్టేసి మన పనులు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే అదే భయపడి పారిపోతుంది. అట్లా అని మెడికేషన్ తీసుకోవద్దు అని నేను అనట్లే. మెడికేషన్ అంటే మెడిసిన్స్ తీసుకోవాలి. చిట్టితల్లి స్కూల్ నుండి నాకు ఇన్విటేషన్ వచ్చింది, మీరే చీఫ్ గెస్ట్, మీరు రావాలి కంపల్సరీగా అని. ఇంకా నేను మాట ఇచ్చేసిన. ఏం చేయాలో అర్థం కాలే. నాకేమో హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది. హాస్పిటల్లో ఉన్నా. హాస్పిటల్లో అడ్మిట్ అయితే అవ్వలేదు, కాకపోతే 2 సెలైన్లు అయితే ఎక్కినాయి. ఇప్పుడు నా చిట్టితల్లి బ్రష్ చేసుకుంటుంది, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. మేకప్ వద్దమ్మా, మళ్ళీ నేను లిప్స్టిక్ అంతా పోతాను నువ్వు తినేటప్పుడు. అందుకే ఫాస్ట్గా ఒక దోశ తినేసి వచ్చేసి పల్లి చట్నీ చేసిండు. అక్క వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు షేడ్ సెట్ అవ్వదు కదా. పింక్కి పింక్ లిప్స్టిక్ వేస్తారు. నీ డ్రెస్ చూపిపో అక్కకి, పో. నాదే, కానీ దాంతోనే ఫ్రాక్ ఇట్లా కన్వర్ట్ చేయించేసిన. ఒక్కసారి వేసుకుంటా కదా. ఈ పింక్ పింక్ ఎక్కువ వేసుకుంటుంది, కానీ ఇది ఈ ఫ్రాక్ వేసేసి ఆమెకి కొంచెం మంచి జుట్టు. అరే సౌరం ఉందా? చిన్నది ఉందా? ఈమెకి సౌరం వేసేసి మంచిగా కుందన బొమ్మలాగా కదా. ఓకేనా? అప్పు ఇంకా చిన్నపిల్లలకి మేకప్ వేయొద్దు అని నాకు కూడా తెలుసు. కాకపోతే జస్ట్ లైట్ టచ్అప్ అంతే. అంటే ఎప్పుడో ఒకసారి కదా, ఎప్పుడో ఒకసారి కూడా వేయొద్దు, మంచిది కాదు, స్కిన్కి పాడవుతుంది, హెల్త్ పాడవుతుంది అని అంటూ ఉంటారు. కాకపోతే ఇంకా కొంచెం నీట్గా కనిపించాలని జస్ట్ కొద్దిగా టచ్అప్ ఫౌండేషన్ వేసినాం అంతే. అంత మేకప్ అంతా బాగానే వేయించుకుంటుంది. ఐలైనర్ విషయానికి వస్తే చాలా ఎడ్ చేస్తుంది. నాకు ఐలైనర్ వద్దంటే వద్దు అని. ఇంత మేకప్ చేసుకొని కళ్ళకి కాటిక లేకపోతే ఎట్లుంటుందో తెలుసా? మోనాలిసా లాగా ఉంటాం. అందుకే పట్టుబడి కంపల్సరీగా ఎప్పుడైనా సరే ఆమె కొంచెం పౌడర్ వేసి అయినా సరే జస్ట్ వింగ్స్ అయినా పెడతా, అప్పుడు కొంచెం కళ్ళు పెద్దగా కనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి అట్లా ట్రై చేయండి. ఆ జుట్టు తర్వాత వరకు ఉంటుందో పోతుందో. ఉంచుకుంటావా? 10 o'clock. ఇంకా 1 hour ఉంది టైం. రెడీ అయిపోతావా? ఆల్రెడీ రెడీ అయిపోయినాం. ఇంకా 5 minutesలో అయిపోతుంది మొత్తం. ఇంకా ఎట్లుంది? జడ బాగుందా? ఆ చున్నీ ఉంది కదా, అది కూడా కట్టేసేది ఆమె. హ్యాపీయా? పఫ్, అది పఫ్. ఓ అమ్మా, పైనకి మా నేను వేసుకుంటా కదా నేను అప్పుడప్పుడు. ఇటు ఇటు సెట్ అయింది, క్యూట్ ఉన్నావు. సెట్ కూడా తెలుసా? కొంచెం పైనకి. ఓకే, అదే శారీ, హాఫ్ శారీ. ఎంత ముడిసిపోతుందో. హాఫ్ అన్ అవర్ ఉంది. హాఫ్ అన్ అవర్ అంటే 30 minutes ఉంది. ఇంకా స్కూల్ కూడా ఓపెన్ చేసిరో లేదో. తొందరగా రెడీ చేస్తే ఇగో ఈ బాధ నా చిట్టితల్లితో. మేకప్ అంతా పోతుంది, కన్నీళ్ళు వస్తున్నాయి. ఆ స్కూల్ చూపించుకురా డాడీ, స్కూల్ చూపించుకురా. అందరు వచ్చిరంట, పోయిరా.
స్కూల్ చూపించుకురా స్కూల్ చూపించుకురాకు డైలీ ఇట్లాంటి మంచినే ఉంటుండే నా చిడితల్లి పూల జడ ఎంత బాగుందో అటు తిరుగు సిరప్ తాపిస్తే అయిపోతుంది డాడీ తాపిచ్చేసావా థ్యాంక్ యూ సోనీ బాయ్ చెప్పి అడగగానే వచ్చింది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా స్కూల్లో బోనాల్ సెలబ్రేషన్స్. అయితే ఎవరెవరు పోతున్నాం చెప్పు. నేను మా అమ్మ. నాకేమో చీఫ్ గెస్ట్గా పిలిచిరు, ఇన్వైట్ చేసిరు. కాకపోతే నేను పేరెంట్ లానే వెళ్తా. నా చిట్టతల్లికి పేరెంటే కదా నేను. అందుకే నేను నా చిట్టతల్లి ఇద్దరం కలిసి బోనాల్ సెలబ్రేషన్స్కి నా చిట్టతల్లి స్కూల్కి వెళ్తున్నాం. అక్కడ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవరెవరు ఉంటారు అక్కడ స్కూల్లో చెప్పు. మా ఫ్రెండ్స్ ఇంకా తార్ని, జైవీర్, హస్మిత. ముగ్గురిని ఫ్రెండ్సా? ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్పు వాళ్ళకి. ఇంట్రడ్యూస్ చేస్తా వాళ్ళకి. లెట్స్ గెట్ స్టార్టెడ్. అందరి ముంగట నేను అమ్మవారునే కన్యములోన నన్నే మాట్లాడితే గట్టి వాడవచ్చు కదా. ఫైనల్గా స్కూల్కి అయితే వచ్చేసినాం. మా కోసం వెయిట్ చేస్తున్నారేమో. మేము ఎప్పుడూ రెడీ అయినాం కానీ ఫోన్లో ఛార్జింగ్ లేదని ఇంట్లో పెట్టినా నేను. ఫైనల్గా స్కూల్కి అయితే వచ్చేసినాం. మంచిగా వెల్కమ్ చెప్పారు నాకైతే. వీళ్ళందరూ టీచర్స్. ఏ పండుగైనా సరే పిల్లలతో పాటు పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేస్తారు. అదే ఈ స్కూల్కి ఉన్న స్పెషాలిటీ. అమ్మాయిలే అనుకుంటే అమ్మాయిలకి మించి అబ్బాయిలు రెడీ అయ్యి వచ్చారు. చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇంకా అమ్మాయిలు ఎట్లా రెడీ అయ్యారో అని చూస్తే అబ్బబ్బబ్బబ్బా ఒక్కొక్కరు ముద్దు గుమ్మలు మహాలక్ష్మిలే. నిజంగా అమ్మవారు అమ్మోరు సినిమాలో మనం చూస్తాం కదా, సేమ్ అట్లే ఉంది. చూడ్డానికి కూడా చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది. అమ్మాయిలది ఫోటో సెషన్ అయిపోయింది కదా, ఇప్పుడు అబ్బాయిలు పంచ కట్టుకొని ఎంత ముద్దుగా ఎంత పద్ధతిగా కనిపిస్తున్నారో. ఇంకా బోనాల్ సెలబ్రేషన్స్ అంటే బోనం రెడీ చేయాల్సిందే కదా. టీచర్స్ అందరూ కలిసి ఫాస్ట్గా బోనం అయితే రెడీ చేసేస్తున్నారు. ఇంతకీ మీకు బోనం అంటే ఏంటో తెలుసా? బోనం అంటే భోజనం. నేను ఈ మధ్య తెలుసుకున్నా. మనం ఏదైనా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే, ఏదైనా పని చేస్తున్నామంటే దాని వెనకాలన్న రీజన్ తెలుసుకోవాలి. అసలు మనం బోనాలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామో తెలుసా? ఉజ్జయినిలో ప్లేగు డిసీజ్ వచ్చింది. ఏం చేసినా కానీ ఆ ప్లేగు డిసీజ్ పోవట్లే. అప్పుడు ఉజ్జయిని మహాంకాళి దగ్గరికి వెళ్ళి, ప్రతి సంవత్సరం నీకు బోనం ఎక్కిస్తా అమ్మా, భోజనం పెడతా, నువ్వు మా ప్రజలకి ప్లేగు డిసీజ్ తగ్గించేసేయి అని చెప్పి మొక్కుకుంటారు. వెంటనే ఆ ప్లేగు డిసీజ్ తగ్గిపోతుంది. ఇంకా ఆ మహమ్మారి డిసీజ్ మళ్ళీ రాలేదు కూడా. అందుకే ప్రతి సంవత్సరం అమ్మవారికి ఎల్లమ్మ, పోచమ్మ, మహాంకాళి, మైసమ్మ వీళ్ళందరికీ అంటే మన గ్రామ దేవతకి బోనం ఎక్కిస్తాం. అదేనండి భోజనం పెడతాం ప్రతి ఆషాఢ మాసంలో. అది సరే, ఇప్పటి వరకు ఎందుకు, ఇప్పుడు ప్లేగు డిసీజ్ లేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు బోనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నామని మీకు డౌట్ రావచ్చు. ఆషాఢ మాసంలో మెయిన్గా వర్షాలు పడుతూ ఉంటాయి, క్లైమేట్ చేంజ్ అవుతుంది, దోమలు ఎక్కువైపోతాయి, లేనిపోని వైరల్ డిసీజ్లు అన్నీ వస్తూ ఉంటాయి. అవేమీ రాకుండా బోనంలో అన్నం పెట్టి వేపాకులతోని అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఇట్లా చేస్తే మన గ్రామంకి, మన గ్రామంలో ఉన్న ప్రజలకి ఏం అవ్వకుండా, ఎలాంటి డిసీజ్ రాకుండా అమ్మవారే చూసుకుంటుంది అని అర్థం. నేనేమైనా తప్పుగా చెప్తే ఐఎమ్ సో సారీ. నాకు తెలిసింది నేను చెప్తున్నా అంతే. చిట్టి తల్లులు, చిట్టి బాబులు, మీ అందరికీ నేను చెప్పిన స్టోరీ అర్థమైంది అని అనుకుంటున్నా. బోనాలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని ఎవరైనా అడిగితే నేను చెప్పింది చెప్పండి. ఇంకా నా చిట్టితల్లి స్కూల్లో ధూమ్ధామ్ స్టార్ట్ అయిపోయింది. టీచర్స్, ప్రిన్సిపల్ మేడం, పేరెంట్స్ అందరూ కలిసి హ్యాపీగా బోనాలు సెలబ్రేషన్స్ అయితే చేసేసుకుంటున్నారు. నేను ఎక్కడున్నానో అని మీకు డౌట్ రావచ్చు. నేను చెప్పిన కదా ఆల్రెడీ కొంచెం సిక్ అయి ఉన్నా. డ్యాన్స్ చేసేంత ఓపిక కూడా నాకు లేదు. ఒక 2 months మెడికేషన్ ఉంది, అది కంప్లీట్ కాగానే ఇంకా 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 హెల్తీగా అయిపోతా. పిల్లలైతే చాలానే అలసిపోయారండి. బెల్లన్నం, కోపెడ, పులిహోర లాంటి చాలా ప్రసాదాలే చేశారు. మా చెల్లె ఈమె మా చెల్లె పెద్దగా మా చెల్లె కోపం వస్తుందో, కొడుతుందా, జుట్టు పీకుతుందా?
సక్సెస్ఫుల్గా నా చిటితల్లి స్కూల్లో బోనాలు సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అందరం హ్యాపీగా ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాలి కదా. మరి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.